హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి రాజమండ్రిలో కొత్తగా స్టార్ట్ చేసిన గ్లో గార్డెన్కి అయితే వెళ్ళామండి. సో దాని డీటెయిల్స్ అండ్ మేము వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసాం ఎవ్రీథింగ్ అనేది ఈ షార్ట్లో మీతో నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లో గార్డెన్ వచ్చేసి మార్చి 10th అయితే స్టార్ట్ చేశారండి. ఆ రోజే ఓపెన్ అయింది. అనుకోకుండా వెళ్ళాం మేము. బట్ వెళ్ళిన తర్వాత ఓకే, మంచి ప్లేస్కే వచ్చామన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఏంటో చూద్దరు. కానీ ఫస్ట్ ఇక్కడైతే లోపలికి రావడానికి ఎంట్రన్స్ టికెట్ అయితే ఉందండి. ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 30 రూపీస్ అండ్ పిల్లలకైతే 20 రూపీస్. కంపల్సరీ టికెట్ తీసుకొని వెళ్ళాలి. అండ్ క్యాష్ అండ్ క్యారీ అయితే చాలా మంచిది, ఎందుకంటే స్కానర్స్ అయితే ఏమీ లేవు, ఓన్లీ క్యాష్ మాత్రమే అలో చేస్తున్నారనమాట. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే నేనైతే ఇంతకుముందు ఎక్కడ చూడలేదండి ఇలాంటి ఒక పార్క్ని. ఇదైతే చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్ కూడా. రాజమండ్రిలో స్టార్ట్ చేయడం బాగుందని అనిపించింది. రాజమండ్రి కూడా రీసెంట్గా ఇలాంటి ఫన్ టైంని స్పెండ్ చేయడానికి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మంచి మంచి ప్లేసెస్ అనేవి రాజమండ్రిలో రీసెంట్గా చాలానే ఓపెన్ అయినాయి. అందులోనే ఈ గ్లో గార్డెన్ కూడా ఒకటనమాట. సో లోపలంతా కూడా ఇంకా నార్మల్ వైట్ లైట్స్ అలాంటివి ఏమి ఉండవు. కంప్లీట్గా ఇలా కలర్స్ లైట్స్ తోటి డిఫరెంట్ యానిమల్స్, ట్రీస్, ఎవ్రీథింగ్ ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఈ సీట్స్. ఏంటంటే గ్లో బల్బ్స్ అనేవి లోపల ఉన్నాయి. సో ఆ సీట్స్ పైన మనం కూర్చోవచ్చు. డోంట్ వరీ, ఎంత వెయిట్ అయినా ఇది బేర్ చేస్తుంది. బాగున్నాయి సీట్స్ అనేవి. అండ్ ఆ కిడ్స్కి అయితే స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. భవిష్య అయితే అక్కడి నుంచి రానని చాలాసార్లు అన్నాడు. బట్ ఏంటంటే మేము వెళ్ళింది ఫస్ట్ డే కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది. చాలామంది వచ్చారు ఆ రోజు. అండ్ మేము వెళ్ళింది కూడా అరౌండ్ 9 o'clock వెళ్ళాము నైట్. సో అప్పుడు కూడా ఇంకా జనం ఉన్నారనమాట. అండ్ ఓపెనింగ్ కాబట్టి బయట వచ్చేసి మనకి మ్యూజికల్ నైట్స్ లాగా, బేబీ డ్యాన్స్ షోస్ లాగా కొన్ని జరుగుతున్నాయన్నమాట. సో అవన్నీ కూడా నేనైతే రికార్డ్ చేయలేదు, డైరెక్ట్ లోపలికి వచ్చాము. ఎందుకంటే మళ్ళీ క్లోజ్ చేసేస్తే సరిగా చూడడానికి అవ్వదని. ఇది మాత్రం మా బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, నేను స్టార్టింగ్ ఈ పాయింట్కి వచ్చేటప్పటికి ఒక హాఫ్ ప్లేస్ వరకు అయినా బల్బ్స్ అనేవి వెలుగుతూ ఉన్నాయి. బట్ ఎందుకో తెలియదు, సడన్గా ఆఫ్ చేసేసారు ఇది ఒకటి మాత్రం. బట్ ఆఫ్ చేసేసిన భవిష్ మాత్రం కాసేపు అలా పిల్లలందరూ ఉన్నారు కదా అని అలా దానిపైన ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడైతే చాలా యానిమల్స్ బొమ్మలు ఉన్నాయి. అండ్ దీంట్లో నాకైతే మెయిన్గా జిరాఫ్ అయితే చాలా నచ్చింది. మనకి కనిపిస్తుంది అనమాట ముందుకు వెళ్ళాక. అండ్ ఇక్కడ పిక్చర్స్ అవి తీసుకోవడానికి, చుట్టూరా కూర్చోడానికి మంచి సీటింగ్ అయితే అరేంజ్ చేశారు. అండ్ ఈ గ్లో గార్డెన్ యొక్క లొకేషన్ వచ్చేసి రాజమండ్రిలో లాలా చెరువులో ఉందన్నమాట. మేమైతే చాలా అనుకోకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. సరే క్రౌడ్ ఎక్కువ ఉంటే ఇంటికి వెళ్ళిపోదాము, లేదంటే కాసేపు లోపలికి వెళ్దాం అనుకున్నాము. లక్కీలీ క్రౌడ్ అయితే నైట్ 9 అయింది కదా, సో కొంచెం తగ్గుతూ ఉన్నారు. బట్ ఫస్ట్ డే కాబట్టి ఎక్స్పెక్టెడ్ కంటే కూడా ఎక్కువే ఉన్నారు. అండ్ ఇక్కడైతే గ్లో గార్డెన్ అని చెప్పేసి ఆ నేమ్ అయితే ఇక్కడ పెట్టారనమాట. భవిష్య అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకైతే స్పెషల్గా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వీట్ టైప్లో సమ్ గ్రాస్ లాగా ఉన్నది కదా, నాకైతే ఇది చాలా నచ్చింది. మంచి గోల్డెన్ కలర్ గ్లో తోటి బల్బ్స్ తోటి ఉన్నాయన్నమాట. ఇదైతే నాకు చాలా నచ్చింది కంప్లీట్ ఈ గ్లో గార్డెన్ మొత్తంలోనూ. అండ్ దీంట్లోనే మ్యాచింగ్ కలర్ అనుకుంటా, అందుకే జిరాఫ్ని అయితే పెట్టారు. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది రియల్గా చూస్తే. మరి ఆంధ్రాలో ఇంకెక్కడైనా ఈ గ్లో గార్డెన్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ఏ లొకేషన్లో ఇంకా ఇలాంటి గ్లో గార్డెన్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే ఇక్కడ జిరాఫీ, నెక్స్ట్ పాండా, ఎలిఫెంట్స్, జీబ్రా, పీకాక్, స్క్వెరల్స్, డక్, స్వాన్, డీర్, కోకోనట్ ట్రీస్, రోజ్ గార్డెన్. సో ఇలా చాలా ఐటమ్స్ అయితే ఇలా చాలా అవైలబుల్గా ఉన్నాయి చూడడానికి. అండ్ పిక్చర్స్ తీసుకోవడానికంటే కనుక అంత సూపర్ ఎక్స్ట్రాడినరీగా అయితే రావట్లేదు, ఎందుకంటే లైట్స్ అనేవి చాలా డామినేటెడ్గా ఉన్నాయి. మన ఫేస్ కంటే కూడా లైట్స్ అనేవి చాలా డామినేట్ చేసేస్తున్నాయి. సో అందుకని యావరేజ్గా వస్తున్నాయి అనమాట పిక్చర్స్ అయితే. ఐఫోన్లో కూడా ట్రై చేశాను కానీ యావరేజ్గానే అనిపించింది నాకు. అండ్ ఇక్కడైతే పాండాని చూసి ఇమిటేట్ చేస్తున్నాడు భవిష్. సేమ్ పాండా లాగా కూర్చొని ట్రై చేస్తున్నాడు అనమాట.
భవిష్కి అయితే మొత్తం గార్డెన్లో ఈ పాండా అయితే చాలా చాలా నచ్చిందంట తనకి. అండ్ మీకేది నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా, ఫస్ట్ టైం అయితే నేను ఈ గ్లో గార్డెన్ చూశాను. సో నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కాసేపు అయితే ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ అనే చెప్పాలి. అండ్ ఎందుకంటే మనం రెగ్యులర్గా పార్కులు అవన్నీ చూస్తూ ఉంటాం కదా, చాలా నార్మల్గా అనిపిస్తాయి. బట్ ఇదైతే సంథింగ్ డిఫరెంట్గా ఉన్నది, మనం కాస్త ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పిల్లలతో తీసుకొస్తే ఆ లైట్స్ అవి చూసే వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. అండ్ ఇక్కడ కాసేపు నేను భవిష్యత్తు కూడా ఆడుకున్నాము. వాడు కూడా ఎల్ఈడి లైట్ తెచ్చుకున్నాడు అనుకోకుండా. సో దాంతో కాసేపు అలా టైం స్పెండ్ చేస్తూ ఆడుకుంటున్నాడు. అండ్ చుట్టూరు అయితే కొన్ని స్టాల్స్ కోసం అయితే ఇలా కన్స్ట్రక్షన్స్ చేశారనమాట, షాప్స్ అన్నీ కూడా. బట్ ఇందులో ఈ ఒక్కటి మాత్రమే ఓపెన్లో ఉంది. అక్కడ కూడా ఏవో జొన్న రొట్టెలు, చిక్కీలు, అలా కొన్ని హెల్త్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ మాత్రమే అవైలబుల్గా ఉంచారు. అండ్ ఇంకా చాలా రిమైనింగ్ స్టాల్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వాలి. భవిష్యత్ అయితే చిక్కీ కొనమని అడిగాడు. రాత్రి అప్పటికే అరౌండ్ 9:30 అయిపోయింది టైము. ఆ టైంలో చిక్కీ అవి తినడం కరెక్ట్ కాదని చెప్పేసేటప్పటికి కొంచెం డల్ అయిపోయాడు. బట్ ఇంకా ఓకే, నార్మల్ అయిపోయాడు అనమాట. ఇంకా ఫైనల్గా అయితే మేము మొత్తం కంప్లీట్గా చూసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మరి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాతో షేర్ చేయండి. అండ్ మీరు కూడా గ్లో గార్డెన్కి వెళ్ళాలనుకుంటే కనుక తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.